ఎవరైనా పాడైపోతే చూసి నవ్వేవాడు కాదు. ఎవరైనా వారి పరిస్థితులను బట్టి ఒకవేళ ఆ స్థితిలో ఉన్న వాళ్ళు కుమిలిపోతుంటే ఏసయ్య ఆయన కూడా ఏడ్చేవాడుగా ఉన్నాడు, ఆయన కూడా రోదన చేసేవాడుగా ఉన్నాడు, ఆయన కూడా కన్నీటి కార్చేవాడుగా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సంగమా తప్పకుండా చేసేవాడుగా ఉన్నాడు. ఒకటి పట్టణం చూసి ఏడవగలిగిన వాడుగా ఉన్నాడు, పట్టణం చూసి కోపడిన వాడు కూడా నడుచున్నది. సుధమ గోమర పట్టణం అంతా ఎలా ఉన్నదంట? పాపముతో నిండబడి ఉన్నది. పట్టణము కాదట, పట్టణంలో మనుషులు చేసిన పాపం బట్టి ఆ ప్రాంతమైన పట్టణాన్ని నాశనం వెళ్ళిన వాడు ఉన్నాడు. ఈ రోజున ఆలోచించిన ప్రభునందు ప్రియమైన సంగమా, యేసయ్య కృపలో మనందరం ఉన్నాము. రెండో విషయం ఏంటంటే ప్రభునందు ప్రియమైన సంగమా చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం ఒకసారి. యేసు ఆమెతో అపోస్తల కార్యము 20వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. సారీ, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 30వ వచనం చదువు. అప్పుడు వారందరూ ఏం ఏడ్చారంట? ఎందుకు ఏడ్చారంట? చూసి ఇక్కడ అంటారన్నమాట, యేసయ్య ఒక మానవుని గురించి ఏడిస్తే, యేసయ్య మనిషి గురించి ఏడిస్తారంట. ఈ మనుషులంట పౌలు గారు చూసి ఏడ్చారు. రైతుల్లో అందరూ ఏడ్చారంట. ఎందుకు తెలుసా? పౌలు గారిగా ఆ ప్రాంతంలో చేయబడిన సువార్తను ముగించుకుని మరొక ప్రాంతానికి వెళ్తున్నప్పుడంట ఆ పౌలు గారికి అక్కడ ఉండే విశ్వాసులు చాలా అత్యున్నతమైన ప్రేమ కలిగిన వారిగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది కడసారి ఏడుపు పౌలు విషయంలో, ఆఖరి ఏడుపు. హల్లెలూయా అంటున్నమాట. ఇప్పటి వరకు నేను మీతో ఉన్నాను కాబట్టి, ఇప్పటి వరకు మీతో కలిసి ఉన్నాను కాబట్టి, ఇక ఈ రోజు నుంచి వెళ్ళిపోతున్నా దేవుని చిత్తం అయితే మరొకసారి వచ్చి మనందరం చూసుకుంటాం. హల్లెలూయా అని స్వభావంతో అంట ఐక్యతతో కలిగిన సేవకుడు విశ్వాసులేక కన్నీరు. యాజకుడు కన్నీరు కార్చగా, విశ్వాసులు కన్నీరు కార్చగా సంఘము విస్తరించబడునగాక. నీ ఇంట్లో నీ పిల్లలందరూ ఏడిస్తే నీ కుటుంబం దీవించబడునగాక. సేవకుడు దైవజనుడు విశ్వాసులు కలిసి సంఘంలో ఏడిస్తే సంఘం విస్తరించబడునగాక. సంఘంలో ప్రతి వారి సమస్య పరిష్కారం చేయబడునగాక. చూసారా? అవసరం చదువుకుందాం. అప్పుడు వారందరూ ఏడవటం వేరు, క్యాజువల్ ఏడ్చే ఏడుపు, అసలు తట్టుకోవాలని ఏడ్చే ఏడుపు. హల్లెలూయా. చాలా ఏడ్చిరి అని దానికి ఇంటేట్ ఉంది ఏమన్నా? అసలు లేదు, ఇంత లేదు, బాగా ఏడ్చారంట. ఎందుకు తెలుసా? ప్రేమ కలిగిన విశ్వాసాలను దైవజనుడు చూసి ఏడ్చిన ఏడు పంచండి. అయ్యో మా దైవజనుడు ఏంటంటే పౌలు గారు ఇంతకాలం